పాకిస్తాన్ యుద్ధ భయంలో ఉంది. భారత మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. తుఫాను ముందు ప్రశాంతత అన్నట్టుగా మారింది పాక్ పరిస్థితి. ఏ క్షణమైనా భారత్ వైమానిక దాడులకు దిగొచ్చనే భయంతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. భారత్ ఎటు నుంచి ఎప్పుడు దాడి చేస్తుందోనని రోజురోజుకి దాయాదులో అంతకంతకు టెన్షన్ పెరుగుతోంది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఇప్పటికీ అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. త్రివిధ దళాలకు ఇప్పటికే ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎలాంటి చర్యలు తీసుకున్న ఆపేది లేదంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో పాక్లో మరింత భయం పెరిగింది. భారత ఆర్మీ ఎప్పుడైనా స్ట్రైక్స్ చేయొచ్చని వణికిపోతోంది. యుద్ధ భయంతో ఇప్పటికే పీఓకేను దాదాపు ఖాళీ చేయించింది. పీఓకే పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది పాకిస్తాన్. దాదాపు 15 లక్షల మంది ప్రజలను ఎల్ఓసి నుంచి తరలించినట్టు తెలుస్తోంది. ఇక మదర్సాలను కూడా మూసేసింది పాక్. 10 రోజుల పాటు తాత్కాలికంగా మదర్సాలను మూసేసినట్లుగా తెలిపింది. దాదాపు 1000 మదర్సాలను మూసివేసి క్రైసిస్ జోన్లుగా ప్రకటించింది. స్థానికులంతా ఆహార నిల్వలు పెంచుకోవాలని ఆదేశిస్తున్నారు పాక్ అధికారులు. కనీసం 2 నెలలకు సరిపడే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని ఎల్ఓసి సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 11 ఏళ్లు పైబడిన పిల్లలకు యుద్ధ సమయాల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో గాయాలైతే ఏం చేయాలి, ప్రథమ చికిత్స ఎలా చేయాలి, కాల్పుల నుంచి ఎలా తప్పించుకోవాలనే అంశాలను నేర్పిస్తోంది. దీంతో యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. భారత్ ఖచ్చితంగా తమపై స్ట్రైక్స్కు దిగుతుందని ఫిక్స్ అయిపోయింది. కానీ ఎప్పుడు దిగుతుంది, ఎటువైపు నుంచి దిగుతుందనేది పాకిస్తాన్కు అర్థం కాని విషయం. ఇక ఉగ్రవాదులను కాపాడుకునే పని కూడా మొదలుపెట్టింది. ఉగ్రవాదులను సైనిక శిబిరాలకు తరలిస్తోంది పాక్. ఎల్ఓసిలో ఉన్నటువంటి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లన్నింటినీ కూడా సైనిక శిబిరాలకు షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఉగ్రవాదుల లష్కర్-ఏ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థల చీఫ్లకు 4 అంచెల భద్రత సైతం ఏర్పాటు చేస్తోంది. డ్రోన్ల నిఘాతో వారిని పర్యవేక్షిస్తోంది. మరోవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. 8 రోజుల నుంచి పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. అయితే పాక్ కాల్పులకు భారత్ ధీటుగా బదిలిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో సైన్యాన్ని పెంచుకుంది భారత్. అరేబియా సముద్రంలో భారత నౌకాదళం సైతం డ్రిల్స్ చేపట్టింది. పాకిస్తాన్కు కేవలం 85 మైళ్ల దూరంలోనే భారత నేవీ సైనిక విన్యాసాలు చేపట్టింది. అంతేకాకుండా సరిహద్దు వద్ద 2 రోజుల క్రితం సైరన్ మోగించింది భారత సైన్యం. దీంతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ భారత్ పరోక్ష సంకేతాలిచ్చింది. దీంతో భారత్ ఏ క్షణమైన దాడికి దిగొచ్చని క్షణక్షణం భయంతో గడుపుతోంది పాకిస్తాన్.